తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వ జీవోలను ధిక్కరించి 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న కవిత దదూర్ బైపాస్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు. ఉద్యమ తెలంగాణ తల్లినే గ్రామ గ్రామాన ప్రతిష్ఠించుకుంటామని ప్రకటించారు. గెజిట్ ఇచ్చినా కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు కవిత. ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి మా తల్లినే ప్రతిష్ఠించుకుంటామని ఇవాళ ఇక్కడ జగిత్యాలలో భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. మీరు గెజెట్ ఇచ్చినా ఇచ్చినా భయపడేది లేదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరికి ధైర్యాన్ని నింపి మా అందరికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లినే ఉద్యమ తల్లినే నిలుపుకుంటాం. ఆ ఉద్యమ తల్లి చేతిలోని బతుకమ్మను సగర్వంగా విశ్వమంతా కూడా వ్యాపించేలాగా ప్రయత్నం చేస్తాం. జీవోలతోని భయపెట్టలేరు, కేసులతోని భయపెట్టలేరు. తెలంగాణ అస్తిత్వం మీద మీరు చేస్తున్నటువంటి దాడిని గ్రామ గ్రామాన ఎండగడతాం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ తల్లి రూపాన్ని ఇక్కడ జగిత్యాలలో పెద్ద ఎత్తున నిలుపుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన జీవోలను ధిక్కరించి కూడా ఇది ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు కూడా భూమి పూజ చేశారు. అయితే జైత్యాల్లో గత కొన్ని నెలలుగా కూడా పర్యటించిన కవిత ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజ చేసేందుకు కూడా ఈ రోజు జైత్యాల చేరుకున్నారు. అయితే మొట్టమొదటిసారిగా అయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ లో చేరిన అనంతరం మాత్రం పూర్తి ఇటు జైలు నుంచి కూడా విడుదలైన కవిత అప్పటి నుంచి కూడా జైత్యాల జిల్లా వైపు మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కూడా భూమి చేసేందుకు కూడా చేరుకొని జైత్యాల్లో మాత్రం 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఖచ్చితంగా పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట మనకు మాత్రం పాటకు ఓల్డ్ ఏదైతే ఉందో తెలంగాణ తల్లి విగ్రహ బతుకమ్మ చేతిలో పట్టుకున్న రూపు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని కూడా కవిత స్పష్టం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 9 మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం ఆవిష్కరించారు. అనంతరం పూర్తి స్థాయిలో ఎవరు కూడా పాత ఓల్డ్ మోడల్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు ప్రతిష్ఠించే తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం అయితే జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను మాత్రం ఎమ్మెల్సీ కవిత ధిక్కరించారని చెప్పచ్చు. అయితే పూర్తి స్థాయిలో జైత్యాలు ప్రభుత్వ జీవోను ధిక్కరించి 22 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు ఖచ్చితంగా చేస్తామని కూడా సవాలు విస్తారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా అంగీకరించే ప్రసక్తే లేదంటూ కూడా కవిత రేవంత్ రెడ్డికి సవాలు ఇచ్చారు. అయితే ఉద్యమ తెలంగాణ తల్లినే గ్రామాన కూడా ప్రతిష్ఠించుకుంటాం. అయితే ఇప్పుడు జగిత్యాల జిల్లాలో పూర్తి స్థాయి 22 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహానికి ఏర్పాటు చేసిన కవిత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాన కూడా ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ఇచ్చినప్పటికీ కూడా భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇటు కేసులు పెట్టినా గానీ భయపడడం. తెలంగాణ ఉద్యమ సమయంలో వేల మందిపై కూడా కేసులు పెట్టినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎన్నడూ కూడా వెనుకడు వేయకుండా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేశామని చెప్పేసి కూడా గుర్తు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం ధైర్యాన్ని నింపించిన స్ఫూర్తితోనే ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఆరాధిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. తెలంగాణ తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటామంటూ కూడా ఇటు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. బతుకమ్మ ఏదైతే ఉందో
దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ అస్తిత్వంపై మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని మాత్రం గ్రామాన కూడా వెళ్లి దాన్ని ఎండగడతామని చెప్పేసి కూడా సవాలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా తెలంగాణ బీఆర్ఎస్ ముందుకెళ్తుందని చెప్పేసి కూడా కవిత స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో తెలంగాణ తల్లి విగ్రహంలో రూపురేఖలు మార్చిట్టు బతుకమ్మను కూడా తొలగించిన పరిస్థితి చూసాము. అయితే దాన్ని తెలంగాణకు పండుగ అయిన బతుకమ్మను కూడా తీసేసి దాన్ని తీసేయాలని కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అనుకున్న చెప్పచ్చు. అయితే దీంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా బతుకమ్మను ఏ విధంగా ఇంత ముందు తీసుకెళ్లామో అదే పరిస్థితిలో ముందుకు తీసుకెళ్తామని కూడా రేవంత్ సర్కార్ కు కూడా సవాలు ఇస్తారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడే ప్రసక్తి లేనట్టు కూడా గ్రామాన కూడా తెలంగాణ ఉద్యోగ శక్తులు ఉద్యోగంలో ఏది తెలంగాణ తల్లి విగ్రహం ఉందో దాన్ని మాత్రం ప్రతి గ్రామాన కూడా ప్రతిష్ఠించామని చెప్పేసి కూడా రేవంత్ సర్కార్ కు మాత్రం కవిత సవాలు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ గోపికృష్ణ.